ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్ నుంచి రాయపూర్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ వేలో మీకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించబోతున్నాను. మరి బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎకంలోకి వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్ నుంచి రాయపూర్ కన్స్ట్రక్ట్ చేస్తున్న వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ వేలోని మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎలా వర్క్ జరుగుతుంది, ఏం వర్క్ జరుగుతుంది అండ్ డిఫరెంట్గా వర్క్ జరుగుతుంది. అక్కడ ఆ కంప్లీట్ వర్క్ని మనం చూడబోతున్నాం. ఎత్తైన కొండల మధ్య రోడ్ అయితే వేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు వీడియోని పూర్తిగా చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఈ హైవేలో మీకు కంప్లీట్గా ప్యాకేజ్ 1 నుంచి ప్యాకేజ్ 4 వరకు చూపించాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే చూసేయండి. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది అక్కడ రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలో ఫస్ట్ చూసి తర్వాత స్కై వ్యూలో అక్కడ జరుగుతున్న వర్క్ని చూద్దాం. లెట్స్ గో, మరి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ వ్యూలోకి వెళ్తే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ వే. మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ వేలో మీకైతే నేను కంప్లీట్గా మన ఆంధ్రలో జరిగిన వర్క్ని చూపించాను. ఎక్సెప్ట్ మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గర మీకైతే నేను ప్యాకేజ్ 4 చూపించాను, ప్యాకేజ్ 3 ఇంతకు ముందే చూపించాను, తర్వాత ప్యాకేజ్ 2 రీసెంట్గా చూపించాను, అండ్ ప్యాకేజ్ 1 కూడా మీకైతే నేను వీడియోలో చూశారు. సో ఈరోజు వీడియోలో మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో అంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోని వర్క్ ఎలా జరుగుతుందో చూడబోతున్నారు. మొత్తం కొండలు అయితే ఉన్నాయి. ఈ కొండల పక్క నుంచి రోడ్ అయితే వెళ్తుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. వ్యూస్ అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది వ్యూస్ ఎలా ఉంటాయి అనేది. సో ఇప్పుడు మనమైతే కంప్లీట్గా ఈ రోడ్డుని అయితే చూడబోతున్నాం. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూ, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మనం ఎక్కడ వీడియో చూస్తున్నాం అండ్ విజువల్స్ చూస్తున్నాం అనేది. సో మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో టు స్కై వ్యూ అండ్ ఎంజాయ్ ద విజువల్స్. లెట్స్ గో. మరి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనం ఎక్కడున్నాం అంటే నిన్నటి వీడియోలో చూసాం కదా, మన ఆలూరు ఎండింగ్ ప్యాకేజ్ 1 స్టార్టింగ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనకి ఒరిస్సా బోర్డర్ వరకు రోడ్ వర్కే జరుగుతుంది మన రాయపూర్ ఎక్స్ప్రెస్ వేలో. మీరు చూస్తున్నారు కదా, మొత్తం కొండలే. ఈ కొండలను తవ్వి రోడ్ అయితే వేస్తున్నారు. ఈ రోడ్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అలానే మనకి విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ రోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో వెయిట్ చేస్తున్నాను మీకు చూపించడానికి, అలానే నేను ట్రావెల్ చేయడానికి. చూస్తున్నారు కదా, మనకైతే మధ్య మధ్యలో బ్రిడ్జెస్ వస్తున్నాయి. అలానే ఇంకా కొండని కట్ చేసి రోడ్ అయితే వేస్తున్నారు. అండ్ ఆ రైట్ సైడ్ మనం చూసుకుంటే పెద్దేరులోకి వాటర్ వస్తున్నాయి. అలా ఆ వాటర్ వచ్చి ఆ పెద్దేరులో కలుస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం టాప్ వ్యూలో చూస్తే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ వ్యూని చూపించిన తర్వాత నేను ఇంకా ముందుకు వెళ్ళి అక్కడ జరుగుతున్న వర్క్ని అయితే మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్లో మనకి పెద్ద కొండ అయితే ఉంది. ఆ కొండ అంచున రోడ్ అయితే మనకి వెళ్తుంది. యాక్చువల్గా ఈ కొండల నుంచి టనల్ వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉందను, కానీ బడ్జెట్ చాలా పెరిగిపోతుంది. సో అందువల్ల కొండకి లెఫ్ట్ నుంచి అలా మనకి రోడ్ అయితే వస్తుంది. మనకి రైట్ అటు నుంచి వస్తున్నాడు లెఫ్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్తూ అక్కడ జరిగిన వర్క్ అయితే చూద్దాం. చూస్తున్నారుగా, మొత్తం ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. ఇంకా రాళ్ళని అయితే తవ్వి మొత్తం అక్కడ రోడ్ వేయడానికి తయారు చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ముందు కనిపిస్తుంది మొత్తం పిల్లర్ కన్స్ట్రక్షన్ అయింది. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు, అక్కడ పిల్లర్ కంప్లీట్ అయింది. తర్వాత కొన్ని చోట్ల గడ్డర్స్ ఫిక్స్ చేయాలి. అండ్ ఆ ముందున మనకి ఇంకా పిల్లర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ ముందున మనం ఇంకా చూసుకున్నట్లయితే వరుసగా మనకి కొన్ని పిల్లర్స్ అవుతున్నాయి. అండ్ ఇంకా మనకి కంప్లీట్గా రోడ్ వర్క్ అయితే అవ్వలేదు అన్నట్టు తెలుస్తుంది. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ముందు జరిగిన వర్క్ కూడా చూడొచ్చు. సో మీకు క్లియర్ కనబడుతుంది కదా అక్కడ వర్క్ ఎలా జరిగింది అనేది. సో ఇంకా మనం కిందకి వెళ్ళి చూద్దాం, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే అక్కడైతే మనకి ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ ఒక ఎక్స్ట్రాక్టర్ అయితే మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో మనం అయితే ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నాం, పిల్లర్స్ కింద నుంచి. వ్యూ బాగుంది కదా, మీకు విజువల్స్ ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆ పైన కూడా ఎక్కి వర్కే చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అండ్ కింద నుంచి మనం అయితే వెళ్తున్నాం, పిల్లర్స్ కింద నుంచి. ఒకవేళ వాటర్ ఎక్కువైతే కిందకి వాటర్ వస్తుందేమో, లేదా కొండల నుంచి వెళ్ళే వాటర్ ఈ కింద నుంచి వెళ్ళి పెద్దర్లో కలుస్తుందేమో. సో అందువల్ల అక్కడ మనకి బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇంక మనం ఇలా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తున్నప్పుడు మనం చూసుకోవచ్చు, లెఫ్ట్లో రైట్లో మొత్తం కొండని కట్ చేశారు. చూస్తున్నారు కదా ఎలా కట్ చేశారో. ఈ మధ్యలోంచి రోడ్ అయితే వస్తుంది, 6 లేన్ హైవే. చూద్దాం మరి ఎప్పటికీ ఇది కంప్లీట్ అవుతుంది అనేది. అందుకే మన ఆంధ్రాలో వర్క్ తొందరగా కంప్లీట్ అవుతుంది, ఇక్కడ వర్క్ అనేది లేట్ అవుతుంది. చూసారుగా మొత్తం కొండలు ఉన్నాయి. ఈ కొండల్ని కట్టి తర్వాత
మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి రోడ్డు వేయాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. అండ్ ఇక్కడ వర్క్ కూడా కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. సో అందువల్ల ఇంకాస్త లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఒరిస్సాలోని ఇంకా ఇలాగే కొండలు ఉంటాయి, మొత్తం కొండల నుంచే రోడ్డు అయితే వెళ్తుంది. అలానే మన ఆంధ్రాలో మొత్తం ప్లెయిన్ రోడ్సే ఉంటాయి, తక్కువ కొండలు. బట్ ఒరిస్సాలో చూసుకున్నట్లయితే చాలా చాలా కొండలు ఉన్నాయి. మనం వెళ్తుంది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కాబట్టి మనకి కంప్లీట్గా ఈ కొండలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇంక మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఈ హైవే రోడ్ కనబడుతుంది. అండ్ అక్కడ ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. మీకు నిన్న వీడియోలో చూపించే కదా ఒక డిఫరెంట్ రోడ్ అని చెప్పేసి, అండ్ వీడియో స్టార్టింగ్ కూడా చెప్పాను డిఫరెంట్ వర్క్ అని చెప్పేసి. సో చూస్తే మీకు అర్థమవుతుందిగా ఎంత డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ వర్క్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడైతే మొత్తం మనం చూసుకున్నట్లయితే అక్కడ పిల్లర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ అక్కడ చూసుకోవచ్చు మొత్తం స్లోప్లో ఉంది. దీన్ని లెవెల్ చేసి అక్కడ రోడ్ అయితే వేయాలి. ఎక్కడైతే పిల్లర్స్ అవసరం పడతాయో అక్కడ పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు, రిమైనింగ్ ప్లేస్లో లెవెల్ చేస్తారు. సో అక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న రేకుల షెడ్లు కనబడుతున్నాయి. ఇక్కడ యానిమల్స్ కూడా ఉండొచ్చేమో, మరి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి యానిమల్స్ ఉంటే లేదనేది. సో రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే పెద్దరులకి వాటర్ వెళ్ళే చిన్న వాగు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ముందు చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ కూడా పిల్లర్ కన్స్ట్రక్షన్ జరిగింది. చూస్తున్నారు కదా ఆ పిల్లర్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఇక్కడ మొత్తం బ్రిడ్జ్ అయితే వస్తుంది. అండ్ అక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ మొత్తం కొండ ఉంది, రైట్ మొత్తం డౌన్ అయితే ఉంది. సో కొండలు లోయలు దాటుకొని ఈ రోడ్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్ కదా ఈ హైవే, ఈ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని. ఆంధ్రాలో మొత్తం మనం చూసాం కదా ఎలా ఉంది రోడ్డు, మొత్తం ప్లెయిన్గా హ్యాపీగా వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే కొండలే ఉన్నాయి, చిన్న చిన్న అప్పులు పెద్ద పెద్ద డౌన్లో ఉంటాయేమో, మరి చూడాలి వన్స్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది అనేది. ఇది కంప్లీట్గా ఎక్స్ప్రెస్ వే కాబట్టి మనకి ఘాట్ రోడ్స్ అయితే ఉండవు, కంప్లీట్గా మనకి ఇలా ప్లెయిన్గానే రోడ్ అయితే ఉంటుంది. ఆ ముందు చూడొచ్చు మనకి చిన్న కొండ కనిపిస్తుంది. ఆ కొండ తర్వాత జరుగుతున్న వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో అక్కడ చూస్తున్నారా ఒక ఎడ్జ్లోని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో అది మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. సో ఈ పక్క నుంచి మనకి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. యాక్చువల్గా నార్మల్ వెహికల్స్ అయితే ఈ రూట్లో వెళ్ళవు, ఓన్లీ ఎక్స్ట్రాక్టర్స్ తర్వాత అక్కడ ట్రక్స్ ఉంటాయి కదా, కొన్ని ట్రక్స్ మాత్రం వెళ్ళగలవు. ఏమాత్రం తేడా వచ్చినా అలా వెహికల్స్ అనేవి కిందకైతే వెళ్ళిపోతాయి. చాలా రిస్క్ ఇక్కడ వెహికల్స్ అనేవి వెళ్ళడం. అండ్ అలానే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇటుపక్క మొత్తం మళ్ళీ నార్మల్గా ఉంది. ఇటువైపు రావాలనుకుంటే మనం అటువైపు నుంచి రావాలేమో. సో మనం ముందుకు వెళ్ళి అటువైపు ఎలాంటి వరకు జరిగిందో చూసి వెనక్కి అయితే వచ్చేద్దాం. మనమైతే ఆల్మోస్ట్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వస్తాం. సో ఆ బార్డర్ దాకా మనం వర్క్ అనేది చూసాం. సో ఫస్ట్ మనం అయితే మీకు చెప్పే కదా దగ్గరగా చూపిస్తామని చెప్పేసి ఎక్స్ట్రాక్టర్ ఎలాంటి వర్క్ చేస్తుందని చెప్పి. సో వర్క్ మీకు కనిపిస్తుంది, చూసారుగా అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్దాం, ముందుకు వెళ్ళి అక్కడ జరిగిన వర్క్ అనేది చూద్దాం. సో చూస్తున్నారు కదా మనకి కొండ పక్క నుంచి రోడ్ వరకు జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి ఓన్లీ అలైన్మెంట్ కనబడుతుంది అంతే, రోడ్ వర్క్ ఏం కనిపించలేదు. అంటే రోడ్ లెవెల్ చేయాలి, తర్వాత మొత్తం కాంపాక్ట్ చేయాలి, ఆ తర్వాత రోడ్ అయితే వేయాలి. మధ్యలో ఎక్కడైతే బ్రిడ్జెస్ వస్తాయో అక్కడ పిల్లర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. మీరు క్లియర్గా చూస్తున్నారు కదా అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా పిల్లర్ వర్క్ జరుగుతుంది. పిల్లర్స్ కోసం అక్కడ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు, కొన్ని చోట్ల ఎక్స్ట్రాక్షన్ జరిగింది. లెఫ్ట్లో మనం చూసుకున్నట్లయితే పిల్లర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ రోడ్ అయితే. సో మనమైతే కంప్లీట్గా ఒరిస్సా దగ్గరకు అయితే వస్తాం. సో ఇది మొత్తం మన ఆంధ్ర ఒరిస్సాలో జరుగుతున్న వర్క్. సో ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్ ఒక రోడ్డు అయితే మన చిన్న రోడ్డు కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న రోడ్లోంచి మనమైతే అలా ఒరిస్సాలోకి వెళ్ళొచ్చు. సో ఈ రోడ్ని అక్కడ లోకల్ పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా మనమైతే వెనక్కి అయితే వెళ్దాం. వెనక్కి వెళ్తున్నప్పుడు మనకి కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనబడతాయి. ఆ కింద వాటర్ వెళ్తుంది చూసారా, చిన్న వాగు వెళ్తుంది. ఆ వాగు మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్లో చిన్న ఊర్లో అయితే మనకు కనిపిస్తుంది. ఆ ఊరి పేరు మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు లెఫ్ట్లోనే ఆ ఊరి అయితే కనిపిస్తుంది కదా, మరి తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మనమైతే వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి వెళ్తున్నప్పుడు అయితే విజువల్స్ ఎలా ఉన్నాయి, గ్రీనరీ అండ్ ఆ పక్కన రోడ్డు చాలా చాలా బాగుంది. అండ్ ఈ లెఫ్ట్లో వాగు సూపర్. అసలు నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది, అందుకే మీకు విజువల్స్ అని కూడా చూపిస్తున్నా. యాక్చువల్గా మీకు నేను ఆ ఒరిస్సా బార్డర్ దాకా చూపించి నేను ఇంకా వీడియోని క్లోజ్ చేద్దాం అనుకున్నా, కానీ బ్యూటిఫుల్ విజువల్స్ వస్తున్నాయి కదా. సో బ్యూటిఫుల్ విజువల్స్ని మీకు చూపిద్దాం అని చెప్పేసి నేనైతే వెనక్కి కూడా తీసుకువెళ్తుంది చూపిస్తున్నాను. అండ్ లెఫ్ట్లో చూసుకోవచ్చు కొన్ని పక్షులు అయితే ఎగిరాయి. కిందన మీరు చూసినట్లే మీకు కనిపిస్తాయి ఆ పక్షులు ఎగరడం. చాలా చాలా బాగుంది. ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను.
అండ్ ఇంకా అక్కడ ఎక్స్ట్రాక్టర్ అయితే వర్క్ చేస్తుంది. చూస్తున్నారు కదా ఎలా వర్క్ చేస్తుందో. కొంచెం అటు వెళ్ళినా కూడా స్లిప్ అయ్యి కిందకైతే వెళ్ళిపోతుంది. సో చాలా చాలా జాగ్రత్తగా వర్క్ అయితే ఇక్కడ చేయాలి. ఇలాంటి డిఫికల్ట్ ఏరియాస్లో కూడా వర్క్ ఎలా జరుగుతుందో నేను మీకు చూపిస్తున్నాను. సో మరి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీ సపోర్ట్ అంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబర్లు పెరగాలి అండ్ అలాగే వ్యూస్ కూడా పెరగాలి. అంత బాగుంటుంది అనుకుంటున్నా. సో మరి నేనైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే క్లియర్గా చూపించాను మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. అలానే మీకు కంప్లీట్గా చూపించాను మన ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 3 ఆల్రెడీ ముందుగానే చూపించాను కాబట్టి కంప్లీట్ అయిపోయింది కూడా చూపించలేదు. సో ప్రతి వీడియోని చూడండి అండ్ వీడియోలంతా కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మీకు డిఫరెంట్ వీడియో రాబోతుంది. అండ్ అది మన స్టేట్ కూడా కాదు, పక్క స్టేట్, తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనమైతే ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.